మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు నర్సాపూర్ మెదక్ జిల్లా సమర్పించు మన ఊరు అంగన్వాడీ బడి చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తూ ఆరోగ్యం, ఆహారం, ఆటపాటలతో అభ్యాసం, ఆనందం కలపోసుకున్న బడి మన అంగన్వాడీ బడి. కూతవేట దూరంలో కులమత భాషలకు అతీతంగా ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంటుంది మన అంగన్వాడీ బడి. విద్యా బోధనలో ప్రత్యేక శిక్షణతో పాటు అనుభవం ఉన్న అంగన్వాడీ టీచర్, పిల్లల బాధ్యత, భద్రతను నిబద్ధతతో నిర్వహించే అంగన్వాడీ హెల్పర్స్. తల్లిదండ్రుల భరోసాకు కేంద్రం మన అంగన్వాడీ బడి. స్కూల్ కి ఫీజు కట్టడం అలాంటివి లేకుండా అంగన్వాడికి వచ్చి మంచిగా డైలీ ఒక ఎగ్ తినడము, మంచిగా ఇక్కడ పండించిన కూరగాయలు తినడం వల్ల పిల్లలు కొంచెం హెల్దీగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ గా తీసి చెప్తారు అంగన్వాడి స్కూల్లో, విత్ రియాలిటీగా బాల్స్ కానీ ఏమన్నా కానీ చూపించడం కానీ. ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తే ఫీజెస్ కట్టాల్సి వస్తుంది, అదే అంగన్వాడి పంపిస్తే అలాంటి ఫీజెస్ ఏమి ఉండవు. మిగతా అందరు పిల్లలతో 10-15-20 మంది పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల వాళ్ళు 2-3 ముద్దలు ఎక్కువ కూడా తింటారు, హెల్దీగా కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళ చేతితో వాళ్ళే తినడానికి ఇక్కడ వచ్చి నుంచి నేర్చుకుంటారు. ఇంట్లో అయితే వాళ్ళకి మొబైల్ ఇచ్చే తినిపించాల్సి వస్తుంది. అంగన్వాడి వచ్చి నుంచి పిల్లలు మంచిగా మొబైల్స్ చూడకుండా వాళ్ళ చేతితో వాళ్ళే అన్నం తినగలుగుతున్నారు. అంగన్వాడి స్కూల్లో ఏంటంటే వేడివేడిగా అప్పటికప్పుడు చేసిన అన్నం కానీ, కూరగాయలు, గుడ్డు కానీ వేడివేడిగా అప్పటికప్పుడే చేసి పెడతారు. కానీ ఇంట్లో ఎప్పుడో పొద్దున చేసిన దాన్ని మధ్యాహ్నం పెట్టడం వల్ల పిల్లలు కరెక్ట్ గా తినకపోవడం. గ్రోత్ కూడా మంచిగా ఉంది ఇప్పుడు స్కూల్ కి రావడం వల్ల. అదే సమ్మర్ హాలిడేస్ లో గ్రోత్ అంత వెయిట్ కానీ అంత లాస్ అయిపోతారు. 2-3 months లోనే ఒకవేళ వెయిట్ తక్కువన్నా కానీ వాళ్ళు వెయిట్ ఈజీగా పెరుగుతారు అక్కడ ఉండే ఫుడ్, అంగన్వాడి స్కూల్లో వాళ్ళు పెట్టే ఫుడ్ తోటి. ఓన్లీ మనకి ఇప్పుడు అంగన్వాడి స్కూల్ తోనే మనము బెస్ట్ అని చెప్పొచ్చు. మా పిల్లలని మాకన్నా బాగా చూసుకునే అంగన్వాడి టీచర్ కి థ్యాంక్ యూ. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్న అంగన్వాడి టీచర్ కి థ్యాంక్ యూ. ప్రైవేటు కాన్వెంట్లకు ధీటుగా ముందుకు దూసుకుపోతున్న మోడర్న్ అంగన్వాడీ బడులు. నా పేరు సరళ కుమారి. నేను నర్సాపూర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా సర్వీస్ వచ్చేసి 27 సంవత్సరాల నుంచి కూడా నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. కానీ నేను గతంలో చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అంగన్వాడీ సెంటర్ అంటే చాలా చాలా తేడాలు వచ్చినవి. నేను సూపర్వైజర్గా జాయిన్ అయినప్పుడు అంగన్వాడీ సెంటర్ని ఒక మురుకుల సెంటరు, ఉప్మా సెంటరు అని భావించేవారు. అప్పట్లో పిల్లల్ని పంపించడానికి కూడా తల్లులు చాలా వెనకాడేవారు. మేము చాలా ఆయా టీచరు కష్టపడి పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ అంటే తల్లులకు కానీ పిల్లలకు కానీ ఒక మంచి సెంటర్ అనే అభిప్రాయం కలిగింది. అట్లానే పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మన అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి అనే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా ఎక్కువ శాతము అంగన్వాడీ సెంటర్లకే పంపించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఆన్లైన్ వర్క్ వల్ల కూడా చాలా మంది పిల్లలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా కూడా అంగన్వాడీ సెంటర్స్ కే పిల్లల్ని ప్రపోజ్ చేస్తున్నారు. మేము అంగన్వాడీ సెంటర్ ప్రతి నెల ఒకసారి విజిట్ చేస్తాము. ఆ విజిట్ చేసినప్పుడు కూడా మేము తల్లులకి కూడా గృహ సందర్శన ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఆహారము, ఆనందము, వికాసము, అభ్యసన ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ లోనే ఉంటాయి. కాబట్టి గతంలో అంగన్వాడీ సెంటర్ లో ఉన్నప్పుడు 9 గంటల నుంచి 1 గంట వరకే సెంటర్లు ఉండేవి. కానీ అప్పుడు 1 గంటకు సెంటర్ వదిలేస్తే పిల్లల్ని ఎక్కడికి పంపించాలని తల్లులు చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇప్పుడు 9 గంటల నుంచి 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్ లో ఉండడం మూలకంగా తల్లులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిడిపిఓ సలహాలు, సూచనలతో ఐసిడిఎస్ ద్వారా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారిచే ప్రతిష్టాత్మకంగా నడిపించబడుతూ తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు పునాది వేస్తున్న పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం మన ఊరు అంగన్వాడీ బడి.